మంచు బ్రదర్స్ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. తగ్గేదేలే అంటూ మంచు విష్ణు, మనోజ్ ట్విట్టర్ లో వార్ కంటిన్యూ చేస్తున్నారు. సినిమా డైలాగులతో ఒకరిపై ఒకరు రచ్చ చేసుకుంటున్నారు. పోటాపోటీగా ట్వీట్స్ తో కౌంటర్లు, సెటైర్లు వేసుకుంటున్నారు. సింహం, కుక్కను పోలుస్తూ విష్ణు ట్వీట్ చేస్తే దానికి మనోజ్ కౌంటర్ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మంచు బ్రదర్స్ మధ్య ట్వీట్ గోల కొనసాగుతోంది. ఇంకా వాళ్ళ కుటుంబాల్లో కక్ష ఇంకా కొనసాగుతుంది అనుకోవచ్చా? వార్ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? రోజు రోజుగా వీళ్ళ ఇద్దరి మధ్యలో వివాదం కాస్త ఇంకా రెచ్చిపోతా ఉంది తప్ప ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఏర్పడట్లేదు. ఆ మధ్యలో జల్పల్లి ఫామ్ హౌస్ ఘటన తర్వాత కొన్ని రోజుల పాటు ఇద్దరు సైలెంట్ గా ఉన్నప్పటికీ మళ్ళీ తాజాగా మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత వరుసగా ఒకరిపై ఒకరు ట్విట్టర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న విష్ణు తన నాన్న సినిమాలకు సంబంధించి కొన్ని పోస్టర్లను పెట్టి దాంట్లో ఉన్నటువంటి కొన్ని డైలాగులను పెట్టి ఎప్పటికైనా ఈ అవమానం తప్పదు, ఇలా జీవించాలి, అలా బ్రతకాలి అంటూ మాత్రం మనోజ్ ని ఉద్దేశించినటువంటి ట్విట్ ద్వారా మళ్ళీ తిరిగి మనోజ్ కూడా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయడం జరిగింది. తను కూడా సాధారణంగా ఉండేటువంటి వ్యక్తిని కాదని, నేను గొడవలు పెట్టేందుకు చేస్తున్నటువంటి వ్యవహారం కాదంటూ కూడా దాంతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు కూడా మనోజ్ ఒక ట్వీట్ పెడుతూ ఇద్దరము కలిసి మాట్లాడుకుందామని, ఏ ప్లేస్ అయినా సరే ఎక్కడైనా సరే నేను ఒక్కనే సింగిల్ గా వస్తాను, మనం కూర్చొని ఇద్దరం మాత్రమే కుటుంబ సభ్యుల అంశాలపైన మాట్లాడదాము అంటూ కూడా మనోజ్ ఈ రోజు చేసినటువంటి ట్వీట్ ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం, కొన్ని సినిమా డైలాగులు, సినిమా పోస్టర్లను ఉపయోగించి ఒకరిపైన ఒకరు వీళ్ళు ట్వీట్ చేసుకుంటుంటూ వారిపైన విమర్శలు చేస్తా ఉన్నారు. ఇద్దరు విషయంలో మోహన్ బాబు ఎక్కడ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. గతంలో మోహన్ బాబు మనోజ్ ని ఉద్దేశించి పాతకాలం పాట ఒకటి పోస్ట్ చేయగా, ఈ మధ్య కాలంలో మాత్రం మనోజ్ ఉద్దేశించి ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా పెట్టినటువంటి సందర్భాలు లేవు. కానీ అన్నా తమ్ముళ్ల మధ్య మాత్రం ఈ వివాదం దైవశీల లిప్సలాగా కంటిన్యూగా కొనసాగుతా ఉంది. స్పందన అంటే రవితేజ, గతంలో మనోజ్ కి సంబంధించి మోహన్ బాబు ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి మంచు లక్ష్మి కానీ మోహన్ బాబు కానీ వీళ్ళ వారికి సంబంధించి ఏంటి ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా? వాళ్ళే చెప్తారు. అందరూ ఒకవైపు మనోజ్ ఒక్కడు సింగిల్ గా ఒకవైపుగా ఫైట్ చేస్తున్నటువంటి సందర్భాలు అనేకంగా కనబడతా ఉన్నాయి. అటు విష్ణు, ఇటు మోహన్ బాబు భార్య మోహన్ బాబు, లక్ష్మి, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా విష్ణుకి సపోర్ట్ చేస్తూ, మోహన్ బాబుకి సపోర్ట్ చేస్తూ, తల్లి కూడా మనోజ్ చేసేటువంటి కొన్ని వ్యవహారాలు తనకు నచ్చట్లేదు, ఈ రకంగా అసలు జరగలేదు, మనోజ్ కావాలని కొన్ని వివాదాలను క్రియేట్ చేస్తా ఉన్నాడు అన్నట్టుగా కూడా మోహన్ బాబు భార్య, మనోజ్ తల్లి కూడా ఈ విషయాన్ని పోలీసులకు లేఖ ద్వారా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ ఒకవైపు, మనోజ్ ఒక్కడి వైపుగా ఉండి తన భార్య భూమా మౌనికని పక్కన పెట్టుకొని ఈ ట్విట్లు ఎదుర్కోవడము, వస్తున్నటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవడము, జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా పోలీసులకు అందజేయడము, తనపై జరుగుతున్నటువంటి కుట్ర, తన కుటుంబ రక్షణ కావాలి, మాకు థ్రెటనింగ్ ఉందనే ఒక విషయాన్ని మనోజ్ మరోసారి పోలీసులకు తెలియజేయడము, పోలీసులు కూడా వీరి కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోగా ఎవరు ఇచ్చినా ఫిర్యాదులు తీసి పక్కన పెడతా ఉన్నారు. తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో జరిగినటువంటి ఘటన మాత్రం రెండు వర్గాలు రెండు ఫిర్యాదులు అందజేయడంతో ఇటు మనోజ్ భార్య పైన కేసు నమోదవడము, అటు మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది పైన కేసు నమోదు చేసి ఇద్దరి ఘటనకు సంబంధించి పోలీసులు రెండు వర్షన్స్ స్టేట్మెంట్ తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారం తర్వాత అటు విష్ణు, ఇటు మనోజ్ ఇద్దరు కూడా పరస్పరంగా ఒకరిపై ఒకరు ట్వీట్లు పెట్టుకొని కుటుంబంపై ఉన్నటువంటి గౌరవాన్ని పూర్తిగా సోషల్ మీడియా ద్వారా ఆ వేదికను చేసి ఈ కుటుంబ వ్యవహారాలను సైతం సోషల్ మీడియాలో పెట్టి ఒకరిపై ఒకరు తిట్టుకోవడం మాత్రం కుటుంబంపై ఉన్నటువంటి గౌరవం మొత్తం తీసుకుంటున్నారంటూ మాత్రం సినీ పెద్దల నుంచి వెలువడుతున్నటువంటి వర్షం. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.